అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. సీత ఇక్కడికి ఎలా వచ్చింది? సీతకి విరాట్కి ఏం సంబంధం? సీతని వాళ్ళ ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారేంటి? కొంపదీసి సీతకి విరాట్కి మధ్యలో అని ఆగిపోయింది అతని బ్రెయిన్. గబుక్కున ఇంతకు ముందు ప్లేట్లో తిన్న సీన్ గుర్తు రాగానే క్షమాపణలు చెప్పుకున్నాడు మనసులోనే. సీతకి నా సీత బంగారం, అలా అనుకుంటే నాకే పాపం తగులుతుంది. నేను ఎక్కడున్నా తన మనసు నన్నే కోరుకుంటుంది. అందరిలాంటి అమ్మాయి కాదు, తనది ప్యూర్ సోల్. నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను. మళ్ళీ తనని ఏ మొహం పెట్టుకొని నా జీవితంలోకి రమ్మని పిలవాలి? అలా పిలిస్తే చులకన అయిపోతానా? తనని చాలా నీచంగా చూశాను. రీటా క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి ఇప్పుడు సీతని కోరుకుంటున్నానేమో అనుకుంటుంది. తను అలా అనుకుంటే నేను తట్టుకోలేను. సీతని సీతలాగే ప్రేమిస్తాను, ఒకరితో పోల్వలేను. కానీ ఈ సిచ్యువేషన్లో తనకి దగ్గరైతే నన్ను చీపుగా చూస్తుందేమో అన్న ఆలోచన రాగానే అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోయాడు. ఎందుకంటే అతని చూపు ఆమె మీద నుండి కదలట్లేదు. సీత కూడా చాలా ఇబ్బంది పడుతోంది. తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అనుకొని, రే విరాట్, ఇక నేను వెళ్తానురా అన్నాడు. ఏంటి, వెళ్తావా? తమరు ఈరోజు నాతో సిట్టింగ్ వెయ్యందే ఎక్కడికి వెళ్ళేది లేదు. వాట్, సిట్టింగా? లేదురా, నాకు చాలా వర్క్ ఉంది. అయినా నేను డ్రింక్ చేయను, తాగడం నాకు అలవాటు లేదు. అబ్బచ్చా, ఈ ముచ్చట్లన్నీ తీసుకెళ్ళి తమరి సతీ సావిత్రికి చెప్పుకోండి, నాకు కాదు అన్నాడు వెటకారంగా. నిజంరా, నాకు అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు చేసుకో. నేను డ్రింక్ చేస్తే బాధపడతారు అన్నాడు ధీర్ సీతని ఓరకంట చూసి. అప్పుడు సీత ధీర్ని చూడట్లేదులేండి. ధీర్ని గమనిస్తున్న విరాట్ చిన్నగా నవ్వుకుంటూ, ఎవరు బాధపడతారు అన్నాడు. అది నా భార్య అనగానే టక్కున తలెత్తి ధీర్ని చూసింది సీత. ధీర్ వెంటనే తల తిప్పేసుకున్నాడు. అవును, నీ భార్య పేరు సీత కదా? మా ఇంట్లో ఉన్న నా ఫ్రెండ్ పేరు కూడా అదే. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అన్నాడు విరాట్ నవ్వుతూ. ధీర్ ఇబ్బందిగా నవ్వాడు. సీత మాత్రం ధీర్ మీద నుండి చూపు మరల్చట్లేదు. అయినా నేను సీతకి చెబుతానులేరా. ఈరోజు వాడిని ఏమనగు సీత అన్నాడు సీతను చూసి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ధీర్ సీత. అదే, సీతకి నేను కాల్ చేసి చెబుతాలే అన్నాడు వాళ్ళ ఇబ్బందిని గమనించి. అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారిద్దరూ. పద, కాసేపు అలా టెర్రస్ మీదకెళ్దాం అంటూ తనని తీసుకుని టెర్రస్ మీదకెళ్ళాడు విరాట్. ఎలా ఉందిరా తమరి వైవాహిక జీవితం అన్నాడు సాగదీస్తూ. ఏం చెబుతాడా అని అలాగే చూస్తూ. విరాట్ మాటలకి గొంతులో ఏదో అడ్డం పడ్డట్లు అనిపించి దగ్గుతున్నాడు. అయ్యో, ఏమైందిరా? ఇంటి దగ్గర మీ ఆవిడ గుర్తు చేసుకుంటున్నట్లుంది. తనని కూడా తీసుకొస్తే బాగుండు కదా అన్నాడు. సర్లే, సీతని వాటర్ తీసుకురమ్మని చెబుతాను అంటూ సీత అని పిలిచాడు. వీడికి సీత ఎలా పరిచయం? అసలు సీత ఇక్కడికి ఎలా వచ్చింది? అంత అయోమయంగా ఉందే, ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తుండగానే సీత ప్రత్యక్షమైంది. ధీర్ని ఆ కాస్త సమయం మిస్ అయినందుకు చూసుకోవడానికి. సీత బాధని అర్థం చేసుకున్నాడు విరాట్. కనీసం కళ్ళతోనైనా చూసుకొని సంబరపడిపోతుందని. రేయ్, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను అనుకుంటూ వెళ్ళాడు విరాట్ వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి. రేయ్, ఎక్కడికి రా అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా రాని ఫోన్ని చెవిలో పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. వాటర్ బాటిల్తో ధీర్ ముందు నిలబడింది సీత. ఆమెను చూసి తల పక్కకు తిప్పేసుకున్నాడు. మాట్లాడాలా వద్దా అనుకుంటూ తనలో తానే మదన పడుతూనే, ఏవండి అనింది. పలకలేదు. మళ్ళీ ఏవండి మిమ్మల్ని అనింది. అప్పుడు కూడా మాట్లాడకపోవడంతో, నా మీద ఇంకా కోపం పోలేదా? సరే, కోపం ఉంటే ఉండనివ్వండి, కానీ మీరు ఎలా ఉన్నారు? అత్తయ్య బాగున్నారా? మావయ్య ఆఫీస్కి వెళ్తున్నారా? రీటాతో మీ పెళ్ళి ఎక్కడి వరకు వచ్చింది? మీరేం టెన్షన్ పడకండి. మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను. మీ పెళ్ళికి కూడా నేను అడ్డు రాను. మీ కంటికి
ఎప్పుడు కనబడకూడదు అనుకున్నాను, కానీ ఇలా కనబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ కిందకి వంగి భర్త పాదాలని తాకింది. ఆమె అలా తాకగానే ఒక్కసారిగా గుండె పిండేసినంత బాధ ధీర్ మనసులో. వెంటనే దూరం జరిగాడు. నేను తాకడం కూడా ఇష్టం లేదేమో, క్షమించండి మిమ్మల్ని తాకినందుకు అని కన్నీళ్ళు ఎంత వద్దన్నా చెంపల మీదకి జారిపోతున్నాయి. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక అక్క నుండి పరిగెత్తుకుంటూ కిందకెళ్ళిపోయింది సీత. ఆమె మాటలని వింటుంటే గుండెల్లో గుణపాలతో గుచ్చినట్లు అనిపిస్తోంది అతనికి. ఎంత వద్దన్నా కానీ సీత మనసు ఏమాత్రం మారలేదు. ప్రేమ ఇంకా ఎక్కువైందే కానీ తగ్గలేదు. ఎందుకు సీత, నాలాంటి మూర్ఖుడిని ఇంకా ప్రేమించి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు? ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో, నీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయి అని ఆలోచనలో ఉన్న ధీర్ భుజం మీద చెయ్యి పడింది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు విరాట్. ఏం లేదురా. ఇంకా ఏంటి విశేషాలు? నా విషయం పక్కన పెట్టు. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నీకంటే అతిలోక సుందరి, మంచి మనసున్న అమ్మాయిలు దొరుకుతారు. మరి నాకు అలాంటి అమ్మాయి దొరకందే ఎలా చేసుకోమంటావు? వీడికి ఎలా తెలుసు మంచి మనసున్న అమ్మాయి అంటున్నాడు? నా భార్య గురించి నీకెలా తెలుసురా? నువ్వు ఇంతసేపు నా దగ్గరే ఉన్నావంటేనే తెలుస్తుంది. నీ వైఫ్ ఒక్క కాల్ కూడా చేయకుండా నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు చూడు. ఇండియన్ టిపికల్ వైఫ్లా బిహేవ్ చేయట్లేదు. అదే తన ప్లేస్లో వేరే వాళ్ళు అయి ఉండుంటే ఈ పాటికి కొన్ని వందల సార్లు కాల్ చేసి బుర్ర తినేవాళ్ళు కదరా అంటున్న విరాట్ని ఇబ్బందిగా నవ్వుతూ చూశాడు ధీర్. ఇప్పుడు వచ్చిన అమ్మాయి తను మీ ఇంట్లో పనిచేసే మేడ్నా అడిగాడు ధీర్. ఏం నాటకాలు ఆడుతున్నావురా? తను నీ భార్య అని చెప్పొచ్చుగా ఇడియట్ అని మనసులో తిట్టుకొని, కాదురా తను మా ఇంట్లో మనిషే. అంటే తను నీకు ఏమవుతుంది? నాకు తెలిసి తమరికి ఒక చెల్లెలు మాత్రమే ఉంది. తను ఈ అమ్మాయి కంటే చాలా చిన్నది, అందుకే అడుగుతున్నాను అన్నాడు ధీర్. సీత గురించి ఏం చెబుతాడో వినాలని ఆతృతగా. తను ఈ ఇంట్లో పనిచేసే మేడ్లా మేమెప్పుడు చూడలేదురా అన్నాడు విరాట్. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది, కానీ తనని మా ఇంటి మనిషిలా చూసుకుంటాం. తను కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటుంది. ఒకరోజు పార్క్లో జాగింగ్ చేస్తుండగా ఆ అమ్మాయి కనిపించింది. తనని చూడగానే నాకు చాలా బాధేసింది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. తనకేం కష్టం వచ్చిందో అని ఇంటికి తీసుకొచ్చాను. తన గురించి తన వాళ్ళ గురించి అడిగితే ఎప్పుడూ చెప్పలేదు. కానీ నాకొకటి మాత్రం అర్థమవుతుందిరా, తనని వాళ్ళ ఆయన ఇష్టపడట్లేదని, ఇంట్లో నుండి నిర్దాక్షిణ్యంగా బయటకి తోసేశాడని, వాడు చాలా రాక్షసుడు అని. ఎందుకంటే ఇంత మంచి అమ్మాయిని అలా ఎలా వదులుకుంటాడ్రా అంటున్న విరాట్ మాటలకి కోపంగా చూశాడు ధీర్. ఏంట్రా అలా చూస్తున్నావు? వాడెవడినో అంటుంటే నీకెందుకు కోపం వస్తుంది అన్నాడు. అదేం లేదురా, నిజంగా వాడు చాలా అన్లక్కీ ఫెలో. మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెబుతుంటే చేసుకోవట్లేదు. నాకు కానీ అలాంటి అమ్మాయి భార్యగా దొరికితే కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. అంత మంచిది తెలుసా? మనకి ఎలాంటి అవసరం ఉన్నా తను ముందుగానే తెలుసుకొని మన అవసరాలు తీరుస్తుంది. ఎంత ప్రేమ చూపిస్తుందో తెలుసా? ఎలాంటి బంధం లేని మా మీదే ఇంత ప్రేమ చూపిస్తే కట్టుకున్న భర్తని ఇంకెలా చూసుకుంటుందో చెప్పు. బంగారం రా సీత. తనని వదిలిపెట్టినవాడు నాశనమైపోతాడు. వాడికి మళ్ళీ పెళ్లి యోగం వాడి లైఫ్లో రాకుండా పోతుంది అని శాపనార్థాలు పెడుతున్న విరాట్ని, రై ఆపుతావా? ఎవడి గురించో నా దగ్గర ఎందుకు తిడుతున్నావు? అంతేలే, వాణ్ణెవరినో నీ దగ్గర తిట్టడం ఏంటి అనుకుంటూ, సీత కాఫీ చాలా బాగా పెడుతుందిరా, కాఫీ తీసుకురమ్మననా అనగానే మళ్ళీ ఒకసారి సీతని చూడాలనిపిస్తుంటే తన చేతి కాఫీ తాగాలనిపిస్తుంది. వద్దని లేకపోయాడు ధీర్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.